ప్రియులైన సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తానండి. ప్రియమైన సహోదరులారా, నాకు అత్యంత సన్నిహితంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడి ఈ వీడియో ద్వారా మేము ఎందుకు వచ్చాను. అదేంటంటే, మన విశ్వాస జీవితంలో మనం దేవుని ముందు నటిస్తే ఆ నటన అనేది ఏదో ఒక రోజున గతించిపోద్ది. కానీ మనకొచ్చే జీతం అనేది చాలా అంటే చాలా కఠినంగా, చాలా భారంగా ఉంటుంది. అది నరకాగ్నిగుండం. మనం ఆత్మ అనేది ఎప్పుడు నిత్యం కాలుతూనే ఉంటుంది, పురుగు చావదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అయితే బైబిల్లో చూడగలిగితే ఇలాంటి వారే మనకి అననీయ సప్పీరాలు ఆ జంట కనబడతారండి. మనకి వాళ్ళు కూడా ఏం చేశారంటే, దేవుణ్ణి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేద్దాం, లేదంటే ఆయన ముందు మన నటనని కొనసాగిద్దాం, ఆయన దేవుడు కనిపెట్టలేడు అన్నట్టుగా వారు ఆ రీతిగా వారి జీవితాల్లో దేవుని మోసం చేయాలని వారి హృదయాల్లో ప్రేరేపించి సాతాను చేత పట్టుబడి ఉన్నారు. అయితే వారు ఎలా అయితే దేవుని ముందు పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై మాట్లాడుచుండగా వాళ్ళ పేతురు కాళ్ళ ఎదుట ముందే పడి చనిపోవడం అనేది జరుగుతుందండి. ఇది బైబిల్ వచనం మనకు చెప్పేది. అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే, ప్రేమ సహోదరులారా, విశ్వాస జీవితంలో మనం దేవుని ముందు నటన అనేది చెయ్యకూడదు. ఎందుకంటే దేవుడు సమస్త సృష్టిని ఒక నటనాలయంగా సృజించి, నరులారా తిరిగి రండి, ఇది ఏదో ఒక రోజున గతించిపోద్ది, ఈ నటన అనేది ఆగిపోద్ది అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ నటనలో ఉన్న ఈ లోకాన్ని ఏదో ఒక రోజున గతించిపోతుంది కనుక మీరు నాకు సాక్షులై నా కొరకు బ్రతకండి, నా పరిశుద్ధతలో బ్రతకండి, నేను మీకు అది ఉచితంగా ఇస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉంటే, చాలామంది చాలా విశ్వాస జీవితాలు ఇలాగే నాశనం చేసుకుంటున్నారు. క్రమంలో వ్యభిచారానికి లేదంటే అబద్ధాలకి పాల్పడి తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రియమైన సహోదరులారా, అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు దీర్ఘశాంతం చూపిస్తూ ఉంటే, దాన్ని మనం అలుసుగా తీసుకుని నిబంధన రక్తాన్ని మన పాపాల చేత కాళ్ళతో తొక్కితే మనకు వేరే క్షమాపణ అనేది దొరకదు. కనుక ప్రియమైన సహోదరులను నేను తెలియజేసేది ఏంటంటే, దేవుడి ముందు నటించి మన జీవితాన్ని వెళ్ళబుచ్చాలి అంటే అది ఏదో ఒక రోజున గతించిపోద్ది. అప్పుడు దేవుడిచ్చే తీర్పులో నువ్వు నిలబడలేవని నేను తెలియజేస్తూ ఈ మాటలు చెప్తున్నాను. మీరందరూ దేవునిపైన ప్రేమ పెంచుకోండి, దేవునిపైన విశ్వాసాన్ని పెంచుకోండి, ఆయన నిత్య జీవానికి అర్హులు కావాలని తెలియజేస్తాను.